అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సొంత పైలట్‌నే చంపించాడు అనే వార్త ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తుంది. మనకు తెలుసు ఇరాన్‌లో ఎఫ్ 15 అనే ఒక స్ట్రైక్ ఈగిల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఇరాన్ కూల్చివేసింది ఐఆర్‌జీసీ. సో, ఇందులో ఇద్దరు పైలట్లున్నారు. ఇద్దరు పైలట్లలో ఒకరిని రెస్క్యూ ఆపరేషన్‌లో సేవ్ చేయగలిగారు. ఇంకొకరిని సేవ్ చేయలేకపోయారు. వాళ్ళని వెతికి పట్టుకోవడానికి అక్కడున్న ట్రైబల్స్‌ని, విలేజర్స్‌ని వెళ్ళి వెతికి పట్టుకోండి. మీకు పట్టుకొని ఆర్మీకి అప్పగించిన వాళ్ళకి $60,000 బహుమతి కూడా ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అక్కడ సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. మామూలుగా సెర్చ్ ఆపరేషన్‌ని సీఎస్ఏఆర్ అంటారు. అంటే కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్. మామూలుగా ఇవి బ్లాక్ హాక్ అనే ఒక హెలికాప్టర్, అమెరికన్ హెలికాప్టర్ చేస్తుంది. మామూలుగా సెర్చ్ ఆపరేషన్ కూడా చాలా డీటెయిల్‌గా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఈ ఈ F-15 కానీ 35 ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లు దగ్గరలోనే ఈ హెలికాప్టర్లు కూడా ఉంటాయి. సెర్చ్ రెస్క్యూ టీమ్ ఉంటారు. వాళ్ళకి కూడా చాలా మంచి ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళకి సర్వైవల్ ఎలా అవ్వాలి, శత్రు ప్రాంతాల్లో సర్వైవల్ ఎట్లా చేయాలి, ఎస్కేప్ ఎలా అవ్వాలి, తర్వాత రెస్క్యూ ఎలా చేయాలి, దాని తర్వాత ఎవేషన్ అంటారు, అంటే వాళ్ళని ఇవేడ్ ఎలా శత్రువుల నుంచి తప్పించుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుంటారు. అయితే ఐఆర్జీసీ ఈ ఈ రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళిన 2 హెలికాప్టర్లను కూడా కూల్చేసిందని చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఒక పైలట్ అయితే అక్కడ మిస్ అయ్యాడు. ఈ పైలట్ ఎవరు అనేది ఇప్పటికి తేలలేదు. వాళ్ళ పేరు ఏంటి అనేది. మిచెల్ ఇంగ్లీ అని ఒక వైరల్ అయింది పేరు. కానీ మిచెల్ ఇంగ్లీ అని లేడీ పైలట్ కాదు. ఆమె కువైట్లో ఫ్లైట్ కూలినప్పుడు ఆమె అక్కడ దొరికింది. అప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు ఆమె మీదకి దాడికి వెళ్తున్నట్టుగా ఒక ఫోటో కూడా వైరల్ అయింది. దాని తర్వాత ఆమెను కూడా సేవ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ పైలట్ని ఇప్పుడు ఇరాన్ చంపేసిందా, ఇరాన్ పట్టుకునిందా, లేకపోతే ట్రంపే చంపేయమని ఆదేశించాడా అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళ తల్లి నాన్సీ లవ్లీ అనే ఆమె, ఈ పైలట్ తల్లి ఎక్స్లో ఒక ట్వీట్ చేసింది. ఇట్లా నా కొడుకు మరొక పైలట్ ప్రమాదంలో ఉన్నట్టు తెలుస్తుంది, వాళ్ళ కోసం మీరు ప్రార్థనలు జరపండి అని ఆమె పోస్ట్ పెట్టింది. దానికి పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికాలో ఉండే ఇరాన్ ఎంబసీ స్పందించింది. మేము మీలాగా క్రూయల్ కాదు, మాకు దొరికిన వాళ్ళని మేము రెస్పెక్ట్ఫుల్గా చూసుకుంటాము, వాళ్ళ డిగ్నిటీకి భంగం కలిగించకుండా చూసుకుంటాము. ఇజ్రాయిల్ లాగా కాదు, ఇజ్రాయిల్ పాలస్తీనా లేకపోతే లెబనీస్ ఖైదీల్ని ఎంత ఘోరంగా చిత్రహింసలు పెడుతుందో అందరికీ తెలుసు, మేము అలా చూసుకోము. కానీ ట్రంప్ సైన్యానికి దొరికితే మాత్రం వాళ్ళు చంపేస్తారు. మీరు ప్రార్థించాల్సింది ట్రంప్ సైన్యానికి, అమెరికా సైన్యానికి దొరకద్దని మీరు ప్రార్థించండి. ఇరాన్ దగ్గర ఉన్నంతకాలం అతను సేఫ్ అని కూడా ఈ 2 ఎంబసీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఒక థియరీ వైరల్ అవుతుంది. అదేంటంటే హన్నిబల్ డైరెక్టివ్ అంటారు దాన్ని. హన్నిబల్ ప్రోటోకాల్ అని, హన్నిబల్ ప్రొసీజర్ అని కూడా పిలుస్తారు. ఈ హన్నిబల్ ప్రొసీజర్ ఏంటంటే ఇజ్రాయిల్ 1986లో ఇది అమలు చేయడం మొదలుపెట్టింది. అంటే తమ యుద్ధంలో తమ సైనికులు శత్రు సైనికులకు దొరికిపోయినప్పుడు, ఆ క్రమంలో సేవ్ చేయలేనప్పుడు మన సైనికుల్ని మనమే చంపేయడం. ఈ థియరీని హన్నిబల్ డాక్ట్రిన్ అని, హన్నిబల్ డైరెక్టివ్ అని, హన్నిబల్ ప్రోటోకాల్ అని, హన్నిబల్ ప్రొసీజర్ అని పిలుస్తారు. ఇలాగా ఇజ్రాయెల్ చాలాసార్లు తన సైనికులు శత్రు సైన్యం దగ్గర బందీలుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద బాంబులేసి తమ సైన్యాన్ని కూడా చంపేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా లెబనాన్లో ఒక 3 ఇజ్రాయెల్ సైనికులు దొరికిపోయినప్పుడు వాళ్ళ మీద బాంబులేసి ఇజ్రాయెల్ సైనికుల్ని, ఇజ్రాయెల్ ఆర్మీనే చంపేసింది. అట్లాగే అక్టోబర్ 7న 2023 హమస్ ఇజ్రాయెల్ మీదకి దాడి చేసి కొంతమందిని బందీలుగా పట్టుకునింది. అప్పుడు హమస్ సైనికుల మీద దాడి చేసి ఆ బందీల్ని కూడా తమ బందీల్ని తామే చంపిన
సంఘటనలు ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు అదే పద్ధతిలో అమెరికా కూడా తన పైలట్ మామూలుగా నిజానికి పైలట్ కాదు. అతని పేరు డబ్ల్యూఎస్ఓ అంటారు. డబ్ల్యూఎస్ఓ అంటే వెపన్ సిస్టమ్ ఆపరేటర్. మామూలుగా ఈ F-15Eలో ఇద్దరుంటారు. ఒకరేమో పైలట్టు, ఒకరేమో ఆహ్, డబ్ల్యూఎస్ఓ వెపన్ సిస్టమ్ ఆపరేటర్. వీళ్ళని అమెరికా స్లాంగ్‌లో విజ్జీ అని కూడా పిలుస్తారు. WIZZE విజ్జీ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మిస్ అయింది ఈ డబ్ల్యూఎస్ఓ అనమాట. ఈ వెపన్స్ సిస్టమ్స్ ఆపరేటర్. మామూలుగా ఇలాగ మిస్ అయినప్పుడు ఏందంటే ఈ వార్ క్రాఫ్ట్ పైలట్ల దగ్గర మెడికల్ కిట్ కూడా ఉంటదనమాట వాళ్ళతో పాటు. ఆ మెడికల్ కిట్‌లో రేడియో ఉంటది. ఫుడ్డు 4, 5 రోజులకి సరిపోయే ఫుడ్ ఉంటది. జీపీఎస్ సిస్టమ్ ఉంటది. తర్వాత స్మోక్ బాంబులుంటాయి. సిగ్నలింగ్ మిర్రర్ ఉంటది. నైట్ గ్లో స్టిక్కర్స్ అంటారు. మనం సినిమాల్లో చూస్తాం. వాళ్ళు ఇట్లా ఇది చేసి వదిలితే పైన ఆహ్, వెలుగుతుందనమాట చీకట్లో గూడా. అంటే వీళ్ళని రెస్క్యూ కోసం వచ్చిన వాళ్ళకి తమ వేరబౌట్స్ తెలియడానికి ఇవన్నీ పెడతారు. అలాగే శత్రు సైన్యం గానీ, లేకపోతే ప్రజలు గానీ దాడి చేస్తారనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర చిన్న ఆయుధాలు గూడా ఉంటాయి. వాళ్ళని వాళ్ళు రెస్క్యూ చేసుకుంటూ కాపాడుకుంటూ ఒక 4, 5 రోజులు సరిపోయే ఫుడ్ కూడా పెట్టుకొని తమ రెస్క్యూ టీమ్ వచ్చే వరకు వాళ్ళు ఉండడానికి కావాల్సిన మెడిసిన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఆ కిట్‌లో ఉంటాయన్నమాట. సో, ఈ డబ్ల్యూఎస్ఓ ఇప్పుడు ఎస్కేప్ అయినాడు. సో, అమెరికా కూడా ఇందాక చెప్పిన హన్నిబల్ డాక్టర్‌ని ఫాలో అవుతుంది అప్పుడప్పుడు. అంటే తమ సైనికుల్ని తామే చంపడం. దానికి ఒక కొటేషన్ కూడా ఉంది. ఆహ్, దీన్నే డెడ్ సోల్జర్ స్ట్రాటజీ అంటారు. అంటే ఆహ్, ఏ డెడ్ సోల్జర్ ఈజ్ బెటర్ దాన్ ఏ కిడ్నాప్డ్ సోల్జర్ అనేది సామెత అనమాట. అంటే ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చిందంటే, తమ సైనికులు శత్రువుల దగ్గర దొరికినప్పుడు వాళ్ళు బార్గెనింగ్ మొదలు పెడతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ దగ్గర అమెరికా సైనికులు దొరికినప్పుడు, ఇరాన్ వాళ్ళు కొంతమంది అమెరికా జైళ్ళల్లో ఉండొచ్చు, లేదా ఇజ్రాయెల్ జైళ్ళల్లో ఉండొచ్చు. వాళ్ళని విడుదల చేస్తే మీ సైనికులు మేము విడుదల చేస్తామని ఒక బార్గెయిన్‌ని ఇరాన్ పెట్టే అవకాశం ఉంది. అది లేకుండా ఉండాలంటే తమ సైనికుడిని తామే చంపేయాలి అన్న ఒక థియరీ ఎవాల్వ్ అయింది. ఇది చాలా దేశాలు అమలు చేస్తారు. దీన్ని ఓపెన్‌గానే ఇజ్రాయెల్ కూడా అమలు చేసింది. ఇలాగా ఇప్పుడు ట్రంప్ కూడా తన సైనికుడిని తానే చంపించేశాడు అని ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే ఇందాక ఇంకొక న్యూస్ కూడా రివీల్ అయింది. అదేంటంటే ఈ మిస్ అయిపోయిన ఈ డబ్ల్యూఎస్ఓ ఎవరైతే ఉన్నారో అతను సేఫ్‌గా రెస్క్యూ చేశామని అమెరికా ప్రకటించినట్టుగా చెబుతున్నారు. కానీ దాన్ని ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే యుద్ధంలో మిస్‌గైడ్ చేసే ఇన్ఫర్మేషను ఆయా దేశాలు ఇవ్వడం, ముఖ్యంగా అమెరికా ప్రాపగండా మిషన్ ద్వారా ఇలాగా మిస్‌గైడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఎప్పటినుంచో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇతను నిజంగానే చనిపోయాడా, బతికున్నాడా అనేది తెలీదు. అయితే వాళ్ళ తల్లి పేరుతో ఇందాక చెప్పినట్టుగా నాన్సీ లవ్లీ ఇచ్చిన ఇది కూడా ఇప్పుడు కాంట్రవర్సీ అయింది. ఆమె ఇతని తల్లి కాదు, ఇతనితో పాటు ఉన్న పైలట్ తల్లి అనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే యుద్ధంలో ఒక క్లారిటీగా ఇన్ఫర్మేషన్ రావడం అనేది ఆలస్యం అవుతుంది. ఒక్కొక్కసారి ఎప్పటికి కూడా క్లారిటీ రాకపోవచ్చు. ఎందుకంటే అనేక సార్లు ప్రజల్ని మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఇచ్చి ప్రజల్ని మ్యానిపులేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇరు వర్గాలు కూడా తమకు అనుకూలమైన ఇన్ఫర్మేషన్ని లీక్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా ట్రంపు తన సొంత సైనికుడిని చంపించాడు అన్న వార్త మాత్రం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది.